బీపీ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పండి అని చెప్పారన్నమాట. ఈరోజు మీకు ఒక పేషెంట్ రిపోర్ట్ చూపెడతాను. దీంట్లో ఏంటంటే పేషెంట్ సోడియం చూడండి చాలా తక్కువగా ఉందన్నమాట. నార్మల్ గా మనకు 135 అబోవ్ ఉండాలి. పేషెంట్ కి 122 అలా ఉంది. ఇలా ఎందుకు జరిగిందంటే పేషెంట్ బీపీ టాబ్లెట్ అనేది వాడుతున్నారు. ఏం టాబ్లెట్ వాడుతున్నారంటే టెల్మా సిహెచ్ అనేది వాడుతున్నారు. ఈ టెల్మిసాటన్ 40 mg తో పాటు క్లోర్థాలిడోన్ అనేది ఉంటుందన్నమాట. సో దీని వల్ల ఏమవుతుంది, మన యూరిన్ లో సోడియం అనేది లాస్ అవుతుందన్నమాట. ఇలా సోడియం వెళ్ళిపోవడం వల్ల బాడీలో సోడియం లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మరి మన బాడీలో సోడియం తగ్గడం వల్ల ఏమవుతుంది, వీక్నెస్ గానీ, టైర్డ్నెస్ గానీ, హెడేక్ గానీ, కన్ఫ్యూషన్ గానీ ఇలా ఇంకా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు సోడియం లెవెల్స్ ని బట్టి. అయితే మరి తగ్గుతుందని ఎలా తెలుస్తుందంటే మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారు, మీరు ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు మీకు 3 months కి 6 months కి ఒకసారి కిడ్నీ టెస్ట్ అనేది చేపిస్తారు కదా. దాంట్లో మనకు సోడియం పొటాషియం ఎంత ఉంది అని కూడా చూస్తారన్నమాట. దాన్ని బట్టి డోసేజ్ అడ్జస్ట్ చేయడమో లాంటివి చేస్తారు. అందరిలో అవ్వదు, చాలా తక్కువ మందిలో. ఎవరైతే సాల్ట్ మరీ తక్కువగా తీసుకొని లేకపోతే డైట్ సరిగా తీసుకోకపోయినా అలాంటప్పుడు సోడియం ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంతేగాని అందరిలో తగ్గవు. మీరేంటంటే రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం కూడా ఏముండదు. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.